హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఇంక ఈ వీడియో అయితే నేనైతే జస్ట్ ఇంట్రో ఏం లేదు అని చెప్పి ఈ క్లిప్ అయితే కొంచెం అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇంట్రో ఇవ్వడానికి. ఇంకా లాస్ట్ వీడియో చూశారు కదా, ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియో మాత్రం ఇంకా చూడండి, బాగుంటుంది. కుట్టి మాత్రం బాగా ఫన్నీ అయితే చేస్తుంది అనమాట. చూడండి, వాళ్ళ మామ కోడలు ఫన్నీ. ఇంకా పండగ ఎలా జరుపుకుంటూ ఉన్నారో, అందరూ అయితే పండగ పనుల్లో బిజీగా ఉంటారు కదా. అందరు చుట్టాలు అలా రావడం, బిజీగా ఉంటారు కదా. ఎంజాయ్ చేయండి బాగా పండగ అయితే అందరూ. చూడండి ఎంత బాగా సెటిల్ అయింది పైకి ఎక్కి. కుట్టి లైట్ అయ్యమా, వా కుట్టి లైట్ వేసింది. అయ్యి మంట పుట్టిద్ది. మంట పుట్టిద్ది అన్న. సరిపోయిందా ఉప్పు? కొంచెం వాటర్ వేయాలి అందులో. పకోడీ చేసుకోవడానికి ఇంకా పిండి అయితే కలుపుతా ఉన్నాం అన్నమాట ఇక్కడ. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టాను అనమాట. జస్ట్ కొంచెమే చేస్తున్నాను కదా అని చెప్పి చిన్న బండి పెట్టి. ఏం చేస్తున్నావు? పెకేజీ చేస్తున్నావా? ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఆయిల్ కూడా చేతులు పెట్టకూడదు, మంట పుట్టింది. మా అంత పుట్టిద్ది. స్పూన్ తీసి చేతు. ఇంకా పిండి కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ ఆయిల్ కొట్టి కొంచెం దూరం జరుగు. ఇంకా ఆయిల్ కాగిపోయింది కదా, ఇంకా వేసేస్తున్నాను. జస్ట్ అలా ర్యాండమ్గా వేసేస్తున్నాను అనమాట. అసలు చూడండి, ఇప్పుడు దాంట్లో పెట్టేదాకా చెయ్యి ఇంకించే కలిపేసాను. అయిపోయింది లేరా. ఇంకొక గిన్నె తీసుకో, చేతి ఇంకొక గిన్నె తీసుకో నువ్వు. ఓకే, ఇంకా జస్ట్ ఇలా కొంచెం కలర్ వచ్చేస్తే ఇంకా తీసేస్తా ఉన్నాను. మళ్ళీ వేసేసుకుందాం. అంటే కొంతమంది ఆనియన్స్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే థిక్గా పిండి ఎక్కువ ఉండాలి అన్నట్టుగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నాకైతే ఆనియన్స్ లాగా ఉంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ ఆనియన్స్ వేసుకొని పిండి తక్కువ వేసుకొని చేసుకుంటాను నేనైతే మాత్రం. అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా. ఇంకొక వాయి వస్తుంది చాలు. కొంచెమే కలిపాము అనమాట, ఊరికే జస్ట్ అలా ఒక్క ఆనియనే. ఇంక ఇది కూడా కాల్ చేసుకొని తీసేసుకుందాం. ఇంకా ఇది పకోడీ అయితే మంచి కలర్ వచ్చింది అన్నమాట. చూడండి ఎంత బాగుంది, యమ్మీగా ఉంది కదా. తినాలనిపిస్తుంది ఎవరికైనా. యమ్మీగా ఉంది చూడడానికి. చూడండి, పకోడీ అయితే చూడండి ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఇక్కడ కుట్టికేసి ఇచ్చాను, తింటా ఉంది. ఏం తింటానా? పకోడీ బాగుందా?
ఇంకెక్కడైతే చూసారుగా పకోడీ వేయడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇంక అదైతే కుట్టికైతే ఆల్రెడీ వేసిచ్చాను, సైలెంట్గా ఉంటుంది అని చెప్పి కొంచెం గిన్నెలు వేసిస్తే వచ్చి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట కుట్టి అయితే. ఇంక ఇక్కడ ఓ పక్క వాళ్ళ అమ్మమ్మతో ఫోన్ మాట్లాడుతూ పకోడీ చూపిస్తూ ఊరిస్తూ ఉంది వాళ్ళని కూడా. వెల్లుల్లి దంచుతానని చెప్పి కూర్చుంది అనమాట కుట్టి అయితే. ఇక్కడ చూడండి ఎట్లా కూర్చొని దంచుతుందో. నేనైతే ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసాను, ఎందుకంటే ఎగ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నీచు వాసన మనకి నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేస్తేనే మనకి బాగుంటుంది అన్నమాట, లేకపోతే నీచు వాసన లాగా వస్తుంది. కొంచెం ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసాను, సాల్ట్ వేసి కొత్తిమీర కొంచెం అయితే కట్ చేసుకొని అయితే వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను. ఇంకా ఎగ్గు ఏమంటారు ఎగ్ పొరుటు, అది కారం ఏమంటారు తెల్లగడ్డ ఏదో అంటారు కదా, కారం వెల్లుల్లి కారం ఎగ్గా ఏదో అంటారు కదా, ఏమో పేరైతే నాకైతే గుర్తుకు రావట్లేదు. ఏదో అంటారు, ఏమంటారు, వెల్లుల్లి కారం కారం ఎగ్గా ఏదో అంటారు. అట్లా చేస్తున్నాను అనమాట. వెల్లుల్లి దంచి కొంచెం కారం వేసి బాగా కారం అలా చేసేసి ఫ్రై చేసేస్తాము అని, అంటే ఎగ్ వేయంగానే కలిపేయకుండా అలాగే వదిలేసి ముక్కలు ముక్కలుగా పెద్ద పెద్దగా తీద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎలా చేస్తాను ఏంటి అన్నది వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయను అనమాట. ఈరోజు ఎందుకు వేయాలనిపించింది, వేసాను అంతే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కరివేపాకు కూడా వేసేసి కొంచెం సాల్ట్ అలా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. జస్ట్ అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనమైతే ఎగ్స్ అయితే కొట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇంక ఇక్కడైతే ఎగ్స్ అయితే మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసేసుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట. ఇంకా నాకు కావాల్సినన్ని నేనైతే ఎగ్స్ తీసుకొని నేనైతే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అవి ఏంటంటే ఇప్పుడు ఇలా కొట్టేసాను కదా, ఇంకా వీటిని ఇంకా ఫ్రై చేయలేదు నేను. ఇంకా జస్ట్ అలా కొంచెం కదిలిచ్చి ఆ ఎల్లో అలా ఉంటే మరీ బాగోదు, తినలేము అని చెప్పి నాకైతే ఇష్టం ఉండదు. అందుకని చెప్పి జస్ట్ అలా జస్ట్ అలా కలబెడుతూ ఉన్నాను అనమాట. రౌండ్ ఊరికి మిక్స్ అవ్వడానికి జస్ట్ అంతే. మిక్స్ అయిన తర్వాత ఇంకా వదిలేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసామంటే కింద మంచి కలర్ వచ్చేసి బాగా ఎగ్ అయితే ఫ్రై అయి ఉంటుంది. ఇంక ఇక్కడైతే అలా కొట్టేసి అలా అన్నాను కదా, ఇంకా ఒక 5-10 మినిట్స్ అలా వదిలేస్తే మరీ హైలో పెట్టకుండా మీడియంగా పెట్టేసుకొని చూసారా మంచిగా కలర్ వచ్చేసి ఆమ్లెట్ లాగా బాగా ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వెనక్కి తిప్పేసుకొని వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత అటుకు బాగా ఉడికిపోతుంది కదా, ఇప్పుడు పొడి పొడిగా బాగా అయిపోతుంది అనమాట. ఇంకా దాన్ని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా కూడా ఉంచుకోవచ్చు. కొంచెం కొంచెంగా మరీ చిన్న చితికి కాకుండా కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా నాకు నచ్చినట్టు కొన్ని అట్లాగా కొన్ని ఇట్లాగా అయితే నేనైతే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ కుట్టి చూసారు కదా, నేను వంట చేసినా ఏం చేసినా కానీ ఇంకా అక్కడే పొజిషన్ అనమాట అది కుట్టిది. ఇంకా అలా కూర్చొని అలా చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే సాల్ట్ అనే పసుపు అయితే వేసేసాను ఇందులో.
ఇంకా మనం దంచుకున్నాం కదా అల్లమను కొంచెం కారం, సారీ అల్లం అంటున్న వెల్లుల్లి అను కొంచెం కారం వేసేసి, ఏమైనా తప్పు చెప్పాను అంటే మాత్రం కుట్టి ఒకటి చాలు నా పరువు తీయడానికి. కూర్చొని నవ్వుతూ ఉంటుంది. ఇంకా వెల్లుల్లి దంచాం కదా, ఇంకా అదను కొంచెం కారం వేసేసి బాగా దంచేసుకొని, ఇంకా ఆ పొడి అయితే నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలుపుకోవడమే. ఇదాక వేసాను కదా అంత తాపచ్చుగా ఇంకొంచెం సరిపోదు అన్నట్టు, కలర్ లేదన్నట్టు వేసాను పెద్ద. కొంచెం కారం అయితే ఎక్కువ అయ్యింది, కొంచెం మరి ఎక్కువ కాదు, కొంచెం అయితే కారం ఎక్కువ అనిపించింది నాకైతే మాత్రం. మీరైతే చూసుకొని అయితే వేసుకోండి. తింటావా? ఎందుకు? ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఓ పక్క తిన్న ఓ పక్క ముక్కు, అదే కొంచెం కారం అని చెప్పాను కదా, కొంచెం అయితే ఉంది కారం, మరీ ఎక్కువ కాదు, కొంచెం అయితే కారం అయితే ఉంది. ఇంకొంచెం మీరైతే చూసుకొని అయితే వేసుకోండి. ఇంకా అయితే బాగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. బాగా ఎంజాయ్ చేశాను నేను మాత్రం. ఇంకా కుట్టి ఏమో తినమన్నా కానీ అస్సలు తినలేదు. తినకపోవడమే మంచిదిలేండి, అది కొంచెం కారంగా ఉంది కాబట్టి ఆమె ఇంత ఇంట్రెస్ట్గా తినేది కాదు కూడా ఏ పెట్టినా కానీ. ఇంకా అది ఇంకా ఎగ్ ఫ్రై అయితే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది మీరు కూడా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే సాటర్డే అనమాట. నిన్న బ్లాగ్ అయితే ఈవినింగ్ తీసాను కదా, ఫ్రైడే రోజు ఇంకా కంటిన్యూ చేద్దాము అన్నట్టుగా ఇంక ఈరోజు అయితే తీస్తున్నాను. ఇంక ఇదైతే సాంబార్ అయితే పెట్టాను అనమాట. ఈరోజు కాగుతూ ఉన్నాయి, ఇంకో పక్క రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఈరోజు మా ఇంట్లో సాటర్డే కాబట్టి సాటర్డే స్పెషల్స్ ఏమి ఉండవు కదా. సాటర్డే అంటే ఇంకా పప్పు చారు, సాంబారు, ఇంక ఇలా ఏదో వెజ్ ఐటమ్సే కాబట్టి ఇంకా అదనమాట. ఇంక ఇక్కడైతే కుట్టి అయితే ఫ్రెష్ అయిపోయింది, స్నానం చేసేసాను, అయిపోయింది. మంచిగా చెప్పు. అవునా, ఇంకా అదే అనమాట. నైట్ ఏమో నేను చూసారు కదా ఎలా పడిందో వర్షం అయితే. ఇంక ఇప్పుడు చూడండి ఈ ఎండ అన్నమాట. అంత ఎక్కువ లేదు, ఉంది ఎండ అయితే. గాలి ఎక్కువే ఉండదు అనమాట, ఉమ్మగా ఉన్నట్టుగా అట్లా ఉన్నట్టుగా ఉంది. ఇంక ఇప్పుడైతే ఎండ, ఈవినింగ్ అయితేనేమో వర్షం అనమాట. ఇంకా అలా ఉంది ప్రస్తుతానికైతే. ఇంకా వంట అయితే నడుస్తూ ఉంది. ఇంకా క్లీనింగ్ చిమ్మాలన్నమాట. నేను ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా సరేలే అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా జస్ట్ అలా పైన క్లీనింగ్స్ ఉంటాయి కదా, ఇంకా డైలీ చేసుకుంటేనే ఇవన్నీ, లేకపోతే కష్టం. ఇంక ఇదంతా జస్ట్ క్లీన్ చేసేసుకుంటా. ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకున్నాను. ఫ్లవర్స్ అయితే మార్నింగ్ వేసాను అనమాట. ఇంకా అలా క్లీన్ చేసేసుకుంటా. ఇలా జరుగుతూ ఉంటుంది నా క్లీనింగ్ అయితే. చూస్తూ ఉండండి వ్లాగ్. ఇంకా ఈవినింగ్ వర్క్ కంటిన్యూ చేస్తానో ఎంతటితో ఆపుతానో కూడా తెలియదు. క్లిప్సే అదే ఎక్కువ లెంతీ వీడియో ఉంటే మాత్రం ఇంకా ఆపేస్తాను, లేదంటే ఇంకా కంటిన్యూ చేస్తే ఈవినింగ్ కూడా కంటిన్యూ చేస్తాను. ఏం చేస్తాము ఏంటి అన్నదైతే. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఏంటమ్మా హౌస్ చూపిస్తావని ఇది చెప్పు. హాయ్ చెప్పు అందరికి. దిస్ ఈజ్ మై హౌస్.